అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం. మనకి ఈవినింగ్ టైంలో అప్పుడప్పుడు స్పైసీగా టేస్టీగా అతి తక్కువ టైంలో ఏమన్నా తినాలి అనిపించినప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు. చూస్తే తినాలనిపిస్తుందా మీకు కూడా? కాస్త బ్రెడ్ ఉంటే చాలండి, కాస్త బటర్, అంతే. అవి ఉంటే మనం 5 నిమిషాల్లో ఇవి రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం నేను కొన్ని బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీనికి ముఖ్యంగా మనకు కావాల్సింది వెన్న అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ వెన్న వేసుకున్నాను. దీనిలోకి మనం వెల్లుల్లి బాగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ బాగా సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, అట్లానే ఒక టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, బాగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా కాస్త ఎక్కువ వేసుకొని ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ అయిపోవాలి. ఆ తర్వాత మనం దీన్ని ఆ బ్రెడ్ స్లైసెస్ మీద ఇట్లా పల్చగానే అప్లై చేసుకోవాలి. దీనిలో బటర్లో సాల్ట్ ఉంది కాబట్టి నేను సాల్ట్ వేయలేదు, లేదంటే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం వీటిపైన బటర్ అప్లై చేశాక వీలైతే, ఇది ఆప్షనల్ మాత్రమే, చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకోవచ్చు, మరింత బాగుంటుంది. ఆ తర్వాత ఈ చీజ్ వేసిన తర్వాత దీనిపైన మిక్స్డ్ హర్బ్స్ కానీ ఆరెగానో కానీ అట్లాంటివి కూడా ఉంటే అది వేసేయచ్చు అనమాట. ఆ తర్వాత కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసి దీన్ని మనం జస్ట్ ఒక 5 నిమిషాలు కూడా పట్టదేమో టైము, మనం స్టవ్ పైన కాస్త వేడెక్కేదాకా, అంటే ఆ చీజ్ మెల్ట్ అయ్యేదాకా ఉంచి తీసేయడమే. లో ఫ్లేమ్లో పెట్టి ప్యాన్ వేడైన తర్వాత దానిపై పెట్టి ఇలా మూత పెట్టామనుకోండి, దగ్గరే ఉండాలి, లేదంటే బ్రెడ్ అడుగునంతా కూడా మాడిపోతుంది, టేస్ట్ పాడైపోతుంది. ఆ తర్వాత తీసి అందరికీ చక్కగా మనకి నచ్చిన సైజులో పీసెస్ కట్ చేసి సర్వ్ చేసేసేయడం. ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ అనమాట. ఆ చీజ్ వేసి మరింత రుచిగా కూడా ఉంటాయి. నచ్చితే ట్రై చేసి చూడండి, ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.